అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూపర్ అయిన షాంపూ చూడబోతున్నామండి. అవునండి. బయట ఉన్న కెమికల్ షాంపూ వాడడం వల్ల చాలా సమస్య అనేది వస్తుంటాయి. మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని మనమే న్యాచురల్‌గా ఒక షాంపూ అనేది తయారు చేసుకొని వాడుతూ వస్తున్నప్పుడైతే మన జుట్టంతా మంచిగా పోషాక్‌గా ఉంటది. అలాగే ఎప్పుడు మాయిశ్చరైజ్డ్‌గా, షైనింగ్‌గా ఉంచుకోవచ్చండి. సో, ఇలా ఒక షాంపూ అనేది మనం ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా స్టోర్ చేయవచ్చు, అలాగే ఇలా షాంపూ వాడడం దానికి ముందు ఇంకా ఏమేమి మనము హెయిర్‌లోకి అప్లై చేసి మెయింటైన్ చేసుకోవచ్చు, మొత్తం ఈ వీడియోలో చెప్పి ఉన్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేనిప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అనే విధానానికి చెప్తాను. ఫస్ట్ ఒక ఐరన్ బాటిల్ తీసుకోండి. దాంట్లోకి ఒక 2 గ్లాసు నీళ్ళేసేసుకోండి. ఈ నీళ్ళల్లోకి మనము ఉసిరికాయ వేయబోతున్నామండి. అంటే ఎండిపోయినవి నా దగ్గర ఉంది. లైట్‌గా దంచి ఎండబెట్టేసి పెట్టుకున్నాను. లోపల ఉన్న సీడ్స్ మనకు అక్కర్లేదు. ఈ ఆమ్లా వరకు ఎండిపోయిన ఆమ్లా వరకు మనము వేసుకుంటున్నాము. ఒక 5 లెక్కన నేను వేసుకుంటున్నానండి. ఈ ఆమ్లా అనేది మన హెయిర్ మంచిగా నల్లగా మార్చుకోవడానికి, అలాగే మంచి గ్రోత్ అనేది ఇస్తదనమాట, హెయిర్ గ్రోతు. సో, ఈ ఆమ్లా అనేది ఒక 5 లెక్కన వేసేసుకున్నాను. ఇది మంచిగా ఎండిపోతే కూడా మనము వాడుకోవచ్చు. సో, ఇంకొక పేరు కూడా చెప్తారు. ఎండిపోయిన ఉసిరికాయకి నెల్లి ముల్లి అని అంటారండి. సో, ఆమ్లా. తర్వాత నెక్స్టు ఆహ్ హైబిస్కస్ పూలనమాట. మందార పూలు మీరు ఫ్రెష్‌గా దొరికితే కూడా మంచిదండి. నా దగ్గర ఇప్పుడు ఎండిపోయిన పూలున్నాయి. ఒక 6-7 పూలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్లాక్సీ సీడ్స్ 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మందార పూలు ప్లస్ ఫ్లాక్సీ సీడ్స్ ఈ 2 మనకు హెయిర్‌ని మంచిగా షైనింగ్‌గా ఉంచుకోవడానికి బాగానే హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఈ ఫ్లాక్సీ సీడ్స్ అనేది మన హెయిర్ గ్రోత్ కూడా బాగానే చేస్తదనమాట. తర్వాత నేను దీనిలోకి ఒక 4 క్ర లవంగాలు యేసుకున్నాననమాట. లవంగాలు మన స్కాల్ప్‌ని మంచిగా యాక్టివేట్ చేసి గ్రోత్‌కి హెల్ప్ చేస్తది. ఒక చేతి నిండగా నెక్స్టు కరివేపాకు ఆకు అనేది యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఎండిపోయినవి ఉన్నాయి. మీరందరూ ఫ్రెష్‌గా దొరికితే కూడా మీరవి వాడుకోవచ్చు. చాలా బాగుంటది రిజల్ట్ అనేది. లాస్ట్‌గా నేను బ్లాక్ జీలకర్ర ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర మన హెయిర్ గ్రోత్‌ని బాగా ప్రమోట్ చేస్తది. మంచిగా మన హెయిర్‌ని నల్లగా ఉంచుకోవడానికి సహాయపడతదండి. సో, ఈ బ్లాక్ జీరా మనం యాడ్ చేసిన ఇంకా మరి ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన హెయిర్ గ్రోత్‌కి బాగానే హెల్ప్‌ఫుల్‌గా ఉంటదండి. సో, ఇవి మొత్తం మనము ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మంచిగా బాయిల్ చేసి డికాషన్ అనేది తీసుకోబోతున్నాము. చూడండి, ఇప్పుడు సన్న మంటలో పొయ్యి మీద ఉంచేసుకున్నాను. ఈ డికాషన్ రెడీ అవుతూ ఉంటదండి. మనము ఇంకా ఆయిల్ అనేది చెప్తాను. అంటే ఈ షాంపూ వాడడానికి ముందు మామూలుగా మనం ఆయిల్ వాడుతుంటాం గదా! ఒక హెయిర్ డై ఆయిల్ గానీ, మామూలు ఆయిల్ గానీ రెగ్యులర్‌గా వాడండి. మన హెయిర్‌ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడు నేనైతే ఇండిగో పౌడర్ ఆయిల్ అనేది తయారు చేసి పెట్టుకున్నాను. ఇండిగో పౌడర్ ఆయిల్ అనేది ఇండిగో ట్రీ లీఫ్ అయినా లేదా పౌడర్ అయినా తీసుకొని మీరు మంచిగా ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోవచ్చు. పౌడర్ ఏసేసుకొని పౌడర్‌ని బాగానే ఫ్రై చేసేసి 100 ml ఆయిల్ పోసుకొని మంచిగా బాయిల్ చేసి తీసి పెట్టుకున్నాను. మీరందరూ కూడా ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది రెగ్యులర్‌గా వాడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటదండి. ఈ ఇండిగో పౌడరు కింద ఉంది కదా! డస్ట్ లాగా, అది ఇండిగో పౌడరే అండి. ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది రెగ్యులర్‌గా అప్లై చేయాలి. అంటే అట్‌లీస్ట్ తలస్నానం ముందైనా ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్‌ని మంచిగా అప్లై చేసేసుకొని కాస్త నానబెట్టండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా నానబెట్టిన తర్వాత మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి. అప్పుడు హెయిర్ డ్యామేజ్ రాదు. హెయిర్ బాగా స్మూత్‌గా, సిల్కీగా ఉంటది. గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే డ్రైనెస్ అనేది ఉండదు మన హెయిర్‌లో. సో, హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంటదండి. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. ఒక బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు మీరు తీసుకొని
డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాయిల్ చేసేసుకొని మీ హెయిర్‌లో కొంచెం వార్మ్‌గా ఉన్నప్పుడే అప్లై చేయండి. ఇట్లా మంచిగా అప్లై చేసిన తర్వాత ఆహ్, బాగా మసాజ్ అనేది ఇవ్వండి. సో, స్కాల్ప్‌కి బాగానే అందుకున్నట్టు మసాజ్ చేసి పెట్టాలనమాట. అలా మంచిగా మసాజ్ చేసిన తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ ఉంచుకోండి. లేదా 1 అవర్ ఉంచుకొని ఆహ్, ఒక షాంపూ అంటే మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం గదా! ఆ షాంపూ మీరు రెడీ చేసి పెట్టుకొని వాడి చూడండి. సో, ఇలా మనం హెర్బల్‌గా మనము మన హెయిర్‌ని మెయింటైన్ చేస్తున్నప్పుడైతే మన హెయిర్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా వెళ్ళిపోతదనమాట. మంచి సొల్యూషన్ అనేది ఉంటదండి. ఇప్పుడున్న కాలంలో ఎవ్వరైనా కెమికల్స్ సైడే వెళ్తున్నాము. టైం లేదు. ఏదైనా రీజన్ ఉండొచ్చు. స్కూలు, ఆఫీసు సో, చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్నవాళ్ళు మనం. సో, అట్లాంటోళ్ళు మీరు ఇలా రెడీగా మీరు ఇంట్లో టైం కాస్త తీసుకొని చేసి పెట్టుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అని మీరు కంపల్సరీ తెచ్చుకుంటారండి. చూడండి ఇప్పుడు మన డికాషన్ అనేది రెడీ అవుతా ఉంది. మనకు షాంపూకి కావాల్సిన డికాషన్ అనమాట ఇది. ఈ నీళ్ళంతా మంచిగా మరిగిపోయి మనకు ఒక కాన్సంట్రేటెడ్ లిక్విడ్‌గా మనకు దొరుకుతది. అది మనము తీసుకొని మనం షాంపూ రెడీ చేస్తాము. ఇప్పుడు ఇది బాయిల్ అవుతా ఉంది. ఇది చాలా బాగా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనము చూద్దాం ఎలా ఉంది అని. ఓకేనా? చూడండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. సో, వేడిగా ఉన్నప్పుడే మనము వడగట్టేసుకోవాలి. ఎందుకనంటున్నారా? ఫ్లాక్సీ సీడ్స్ యాడ్ చేసాం గదా! సో, జెల్లీ ఫార్మాట్‌లో ఉంటది మనకు డికాషను. సో, ఈ జెల్లీ ఫార్మాట్ డికాషను బాగా చల్లారిన తర్వాత మనము వడగట్టలేము. గట్టిగా జెల్లీగా మారిపోతది. కాస్త వేడిగా ఉన్నప్పుడే లిక్విడ్ ఫార్మాట్‌లో ఉన్నప్పుడే మనము వడగట్టేసుకోవాలి. సో, అలా వడగట్టేటప్పుడు ఆహ్, ఇంకొక ఐరన్ బాండిల్‌లోనే వడగట్టేసుకోండి. సో, ఇలా ఐరన్ బాండ్‌లో వడగట్టేసిన తర్వాత ఒక 3 అవర్స్ అలాగే ఉంచేసుకోవాలి ఈ డికాషన్‌ని. అప్పుడు మనకు కావాల్సిన జెల్లీ ఫార్మాట్‌లో మనకు మారిపోతదండి. ఇలా ఒక ఐరన్ బాండిల్‌లోనే మనము ఎప్పుడు తయారు చేసుకోవాలి. అప్పుడే నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను మన అన్ని వీడియోస్‌లో. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది అప్పుడే మనకు దొరుకుతదనమాట. సో, మన డికాషన్ చూడండి జెల్లీ ఫార్మాట్‌లో మంచిగా థిక్‌గా రెడీ అయిపోయింది. ఈ జెల్లీ ఫార్మాట్ ఎందువల్ల అంటే ఫ్లాక్సీ సీడ్స్ మెయిన్‌గా, అలాగే మందార పూలు దాంట్లో కూడా ఇట్లా ఒక జెల్లీ ఫార్మాట్ ఇది ఉంటది. స్టిక్కీనెస్, షైనింగ్‌నెస్ ఉంటదనమాట. సో, ఈ 2 ఇంగ్రీడియెంట్ మన హెయిర్‌కి మంచిగా షైనింగ్ ఇస్తది. ఆహ్, డాండ్రఫ్, డ్రైనెస్ అన్నీ పోతది. మన హెయిర్‌ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తదనమాట. చూడ్డానికి చాలా బాగుంటది మన హెయిరు ఆఫ్టర్ ఈ షాంపూ వాడిన తర్వాత. సో, చూడండి మన షాంపూకి కావాల్సిన ఆహ్, లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనము ఒక 3 అవర్స్ తర్వాత చూడండి. ఇది 3 అవర్స్ తర్వాత ఎలా జెల్లీగా మంచిగా మారిపోయింది కదా! చూసారా? సో, ఇదే అండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ. సో, ఇది నేను ఒక బాటిల్‌లో తీసి వేసుకోబోతున్నాను. ఈ షాంపూని ఇదంటే ఇది బేస్ అనమాట. ఇది ఒక సిరమ్‌లా కూడా మీరు వాడుకోవచ్చు. ఇది థిక్‌గా ఉంది గదా! ఒక 2 స్పూన్లు అలా ఒక బౌల్‌లోకి వేసేసుకొని, కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకొని, మంచిగా ఒక స్ప్రే బాటిల్‌లో మార్చుకొని సిరమ్‌లాగా మనము హెయిర్‌లోకి అప్లై చేసుకోవచ్చు. సో, బాగా స్కాల్ప్‌లో హెయిర్‌లో పడేటట్టు మంచిగా స్ప్రే చేసేసుకొని లైట్‌గా మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్‌కి. లైట్‌గా ఇవ్వండి. సో, ఇలా మీరు ఫ్లాక్సీ సీడ్స్ ఈ డికాషన్‌ని ఒక సిరమ్‌లా వాడేటప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. హెయిర్ గ్రోత్ అనేది మీరు కళ్ళ ముందు చూస్తారు. చాలా మంచి గ్రోత్ ఉంటదండి. సో, ఇప్పుడు నేను ఈ డికాషన్‌ని ఎలా మనము ఒక సిరమ్ చేయవచ్చనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్‌లోకి కొద్దిగా నేను తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీనిలోకి మనము లైట్‌గా కొంచెం నీళ్ళేసుకుంటాం. ఎందుకనంటే స్ప్రే బాటిల్‌లోకి కొంచెం నీళ్ళుగా ఉంటేనే స్ప్రే అవ్వడం మంచిగా ఉంటది గదా! అందుకని మంచిగా నీళ్లు పెట్టి మంచిగా కలుపుకోవాలండి. సో, ఇలా మీరు తయారు జేసుకోండి ఒక సిరమ్ అనేది. బయట ఉన్న కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో మనమే ఒక సిరము టైం ఉన్నప్పుడు మీరు చేసి పెట్టి ఉంచుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు మీరు వాడుకోవచ్చండి. ఇది పెద్ద విషయం ఏం కాదు. మనం కాస్త ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మన జుట్టు కోసం మనం కేర్ తీసుకుంటే మంచిదే కదా! మన ఆరోగ్యం బాగుంటది. కెమికల్ వాడడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కంపల్సరీ రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇలా ఒక హెర్బల్ హెర్బల్ సిరమ్ వాడేటప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటదండి. ఇప్పుడు నేను
ఆ జెల్లీ ఫార్మాట్ ఉన్న డికాషన్‌ని ఒక బాటిల్‌లోకి మార్చేసుకున్నాను. ఇప్పుడు మనకు షాంపూకి ఒక 2 స్పూన్ లెక్కన బౌల్‌లో తీసేసుకున్నాను. ఇది నేనిప్పుడు ఒక డైల్యూటెడ్ చేసుకోడానికి మన షాంపూని తీసుకున్నాననమాట. సో, దీంట్లోకి ఒక్క స్పూన్ షాంపూ బేస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏమి వాడతారో అంటే కెమికల్ షాంపూస్ వాడుతుంటారు కదా! అది ఏముందో మైల్డ్ షాంపూ అది ఈ జెల్లీ ఫార్మాట్‌లో ఉన్న మనకు ఒక డికాషన్ ఉంది గదా! ఆ డికాషన్‌లో కలుపుకోండి. డైల్యూట్ చేసుకోవాలి షాంపూని. ఎప్పుడు షాంపూని డైరెక్ట్‌గా హెడ్‌లో అప్లై చేయవద్దండి. దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. డైల్యూషన్‌కి ఎటు తిరిగి మనము వాటర్ యాడ్ చేస్తాము. సో, వాటర్ మాత్రమే కాకుండా మనము ఒక డికాషన్ ఫార్మాట్‌లో యాడ్ చేసుకుంటున్నాం అంతే అండి. ఇప్పుడు మంచిగా మనకు షాంపూ రెడీ అయిపోయింది చూడండి. మంచిగా నొరగా వస్తుంది. అంతే అండి. మన షాంపూ అనేది రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు ఆ హెయిర్ డై ఆయిల్‌ని మంచిగా అప్లై చేసుకోండి హెయిర్‌లోకి. అప్లై చేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నానబెట్టిన తర్వాత ఇలా ఒక షాంపూ ఇంట్లో తయారు చేసి పెట్టుకొని, ఈ షాంపూని మంచిగా అప్లై చేసేసుకొని హెయిర్ వాష్ చేస్తూ ఉండండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు పొందుతారు. ఇలాగే చాలా డైస్ అన్నీ ఉన్నాయి మన ఛానెల్‌లో. అవన్నీ కూడా వెళ్లి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మంచిగా దొరుకుతది. ఈ వీడియోస్‌లో యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటే మీరు ఈ వీడియోస్‌ని లైక్ చేసేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. హెయిర్ డై ఆయిల్, హెయిర్ డైస్, షాంపూస్ అవన్నీ కూడా మన ఛానల్‌లో చూడండి. థ్యాంక్ యూ.